అండి, చాలామందికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కొంతమందికి అల్లడం వచ్చు, కొంతమందికి అల్లడం సరిగ్గా రాదు. నాకు కూడా ఒక 2-3 మాలలు వచ్చి, కానీ ఈ చేతిమాల అన్నది రాదండి. మా పాప పుట్టినప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ చెట్టు చాలా పెద్ద మల్లెపూల చెట్టు. దానికి రోజుకు వచ్చి ఒక 6-7 మూరలు విడుస్తూనే ఉండేది. అలాంటి టైంలో మా అక్క ప్రతిరోజు అల్లుతూ ఉండేది. నేను కూడా చూస్తూ ఇంట్రెస్ట్గా అలా చూస్తుండగా నేను నేర్చుకున్నాను. ఫస్ట్ మనం మాల నేర్చుకోవాలంటే కాగితంతో కానీ, ఆకులతో కానీ, ఈనుపుల్లలతో కానీ ట్రై చేయండి. తర్వాత మల్లెపూలు అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఎప్పుడైనా మీరు మల్లెపూలు నేర్చుకోవాలనుకుంటే మొగ్గల మీద ట్రై చేయండి, మాల అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన వేలో ట్రై చేయండి, మాల అన్నది చాలా సింపుల్గా వస్తుంది. పువ్వులు ఎప్పుడైతే దగ్గరగా అల్లుతామో మాల అన్నది చాలా అందంగా కనిపిస్తుంది. నేనైతే అల్లేసాను, నాకు 3.5 వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.